కస్టోడియల్ గైడ్లైన్స్ అంటూ ఉంటుందండి. డీకే బస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని 1997లో వచ్చినటువంటి అద్భుతమైన జడ్జిమెంట్ తర్వాత చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అంటే పీకలు కోసేసిన వాడికి, అంటే వీల్ బాటిల్తో పీకలు కోసేసిన వాడికి, చిన్న వయసులో 23-24 కేసులు ఉన్నవాడికి ఇలా కాకపోతే ఎలా చేస్తారు, ఇలా చేస్తారని మీరు నన్ను అడుగుతున్నారా? అందరూ నన్ను ఎందుకు అడుగుతారు అంటూ మాట్లాడినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఒకటే చెప్తున్నాం. అయ్యా, రోజుకు ఒక ఎన్కౌంటర్లు చేసేటటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోండి, కాల్చి పడేస్తాం, చంపి పడేస్తాం, బుల్డోజర్తో తొక్కిచ్చేస్తాం అనే మాటలు మాట్లాడు. బహుశా చేస్తారేమో, కానీ చెప్పే ధైర్యం చేయరు. ఎందుకంటే అలా చెప్పకూడదు కాబట్టి. మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. ఏదో మా ఓటు వాళ్ళు లేకపోతే ఆవేశంతో ఉన్నవాళ్ళు చంపేస్తాం, పొడిచేస్తాం అని అనొచ్చేమో కోపంలో. కానీ మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకొని ప్రజలకు సేవ చేయడం కోసం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి అద్భుతమైన పదవిలో కూర్చున్నవారు. మీకు ఇంకొకటి చెప్పాలి, డిప్యూటీ సీఎం గత ప్రభుత్వంలో 4 చేసినట్టున్నారు. ఈ ప్రభుత్వంలో మీకు ఒక్కరే అవకాశం ఇచ్చారు, గొప్పగా ఉంది. కానీ అది రాజ్యాంగబద్ధ పదవి కాదు, మీకు ఏ అధికారాలు లేవు. ఇటువంటి విషయాల్లో మేము మిమ్మల్ని అడగం. మీ పరిధి చాలా చిన్నది, మీకుండే శాఖలు మీరు చూసుకోవచ్చు. హోంశాఖనే మేము మాట్లాడతాం, గౌరవ హోంశాఖ మంత్రి వారిని అడుగుతాం. అడగాల్సి వస్తే గౌరవ సీఎం గారిని అడుగుతాం. ఒక విద్యాశాఖ మంత్రినో, ఒక పంచాయతీ శాఖ మంత్రినో, రాజ్యాంగబద్ధ పదవిలో లేనటువంటి ఒక డిప్యూటీ సీఎంలో మేము అడగం. మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? ఇంకా మీరు చెప్పే డైలాగులు ఏంటంటే తొక్కి పెట్టి నారదీస్తాను, కాలు చెయ్యి తీసేస్తాను, లేకపోతే అరిచేతుల్లో గీతలు లేకుండా చేస్తాను. ఎవరు మీరు? ఆ అధికారం మీకు ఉంటుందా? అరే, కస్టడీలో తీసుకున్న పోలీసు వాడికి అధికారం లేదే, తాటికి పెడితే ఉద్యోగం ఊడిపోతుందన్న మీకు భయం ఉంటుంది. అలాంటిది ఒక హోదాలో ఉన్న మీరు గతంలో కూడా డిప్యూటీ సీఎం అయ్యాక మీరు మాట్లాడారు. గతంలో కూడా కాలు చేతికి చెయ్యి, వేలు తీసేస్తారు మీరు. ఇదేమన్నా రాజ్యాంగం పదవిలో ఉన్నారా, లేకపోతే మీరేమన్నా రాజులు అనుకున్నారా, సామంత రాజులు అనుకున్నారా? పదజాలం వాడకూడదని మీ పక్కన ఉండే వాళ్ళు కూడా మీకు చెప్పకపోవడం కడు దౌర్భాగ్యం. మీరు చూడండి, మీ పక్కన ఉండే కాబోయే సీఎం లోకేష్ గారు ఎప్పుడన్నా మాట్లాడారా? గౌరవ అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఎప్పుడన్నా కాలు చేయి తీస్తారన్నారా? అరే, అంతకుముందు ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మాట్లాడారా? మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో వద్దనుకుంటున్నారో మీ వ్యక్తిగత విషయం. కానీ ఒక పార్టీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి అరిచేతుల్లో గీతలు కనపడేవాను, కాలు తీస్తాను అని పిచ్చి మాటలు మీరు మాట్లాడకూడదు. ఈరోజు మీరు మాట్లాడిన మాటల వల్లే భీమా నాయక్ లాగా రెచ్చిపోయి గబ్బర్ సింగ్ లాగా నేనేదో ఉస్తాద్ భగత్ సింగ్ లాగా చేసేస్తానంటూ ఈరోజు నాగార్జున గారు ముందుకు వచ్చారు. దాని పర్యవసానం కట్టడాలు లెక్కేసుకుంటున్నాడు. గౌరవ హోంశాఖ వారిని చెప్పింది, ఈ రాష్ట్రంలో తప్పు జరిగితే ఏటపోతు నడిగేసిన నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకుపోతామని. మరి ఆ మాటని బీజేపీ గారు చెప్పలేకపోయారు. ఏంటి సార్, ముద్దాయికి ముసుగు లేకుండా రోడ్డు మీద నడిపించుకు తీసుకెళ్తున్నారంటే ఇంతే ఈ రాష్ట్రంలో ఇలాగే ఉంటుంది అని అనలేదండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ జీపులో పెట్రోల్ లేదు, డ్రైవర్ అందుబాటులో లేడు, అందుకే నడిపించాల్సి వచ్చింది, వాళ్ళతో పాటు మేము కూడా నడిచినాం కదా అని అద్భుతమైన పదజాలంతో సమాధానం చెప్పారు. మీలాగా వెర్రవేగిపోలా. 5 ఏళ్ళు ఉండేది మీరు, వాళ్ళు 62 ఏళ్ళు ఉండాలి. మళ్ళీ మీరు పెంచితే ఇంక 2 ఏళ్ళు పెంచుతారు కదా. సో దయచేసి ఇక్కడ ఉండేటటువంటి వ్యవస్థలో తప్పుని ప్రశ్నించండి. గౌరవ హోంశాఖ మంత్రి వర్యుల మీద మీకు ప్రేమ ఉంటే రాఖీ పండుగ పిలిపించుకొని రాఖీ కట్టించుకోండి, గిఫ్ట్కి ఏదైనా డబ్బులు ఇవ్వండి. అంతేగాని ఆవిడ మేకప్ గురించి మాట్లాడారని చెప్పి మీరు దాన్ని కూడా తప్పు అంటున్నారు. తప్పే. మేమంటే మేకప్లు పూసుకునే టైం ఉండదు, ఆవిడ మేకప్లు వేసుకుని వస్తారేమో, అలా కూడా తప్పని అనకూడదు. అమర్నాథ్ గారు ఎందుకన్నా అన్నామంటే కుటుంబాలు కొడతానమ్మా, కుటుంబాలు కొడిద్దంట, వాడు వీడు అంటుంది. 3 తరాల చేతులు ఉందమ్మా రాజకీయ బ్యాక్గ్రౌండ్, అలా వాడు వీడు అనొచ్చా? నేను ఒప్పుకున్నా, మా వాళ్ళు ఒప్పుకోలేదమ్మా, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. ఏ రోజున నేను మాట్లాడానా అని ఆయన సమాధానం చెప్పాడు. కానీ మేకప్ మీద మీరు పెట్టిన శ్రద్ధ, మీ పార్టీ కార్యకర్త ఒక దళిత మహిళని, ఒక పంచాయతీ శాఖలో పనిచేస్తున్న మహిళని కుక్కలు కొట్టినట్టు నడి రోడ్డు మీద పోలీసుల కర్రలతో పోలీసులు చూస్తుండగా కొడితే ఒక మహిళే కదా, మనకు ఓటేసిన మహిళే కదా, ఆ అమ్మాయి కూడా అలాగా అన్నా అంటుంది కదా. ఏం స్పందించలేదే? మీ ట్విట్టర్లో పోస్ట్ పెట్టలేదే? ఒక మహిళ మీద దారుణంగా నడి రోడ్డు మీద చేస్తున్న చర్యని ఖండిస్తున్నాను, నేనుండే ఈ రాష్ట్రంలో ఇలా జరగకూడదు నువ్వు ఖండించాలి కదన్నా. అక్కడ ఖండించరు. ఈరోజు మేకప్ గురించి రాష్ట్రం మొత్తం స్పందిస్తుంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, అమ్మా మీకు పాదాభివందనాలు. అరే, కళ్ళ ముందు నడి రోడ్డు మీద కూర్చున్న సమాధానం చెప్పు. సుగాలి ప్రీతి తల్లి మీ దగ్గరికి ఎందుకు రాలేదంటే ఆవుదేముందులేండి అనిందట. ఆవుదేముందులేండి, ఆవు ఏం చేస్తుంది పాల్గొనట. ఆ పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు లెటర్ రిలీజ్ చేసినారు ఏమనంటే మేకప్ గురించి
మాట్లాడతారా, బ్యాకప్ గురించి మాట్లాడతారా అంటూ లెటర్ రిలీజ్ చేసి సమాధానం చెప్పాలని. సో ఈ లాకప్ డెత్ ఏదైతే ఉందో దీనికి నాగరాజు గారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మా మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాం. మీ భర్త అనుకోకుండా చేసిన తప్పు అయినప్పటికీ పైన ఉండేటటువంటి శాఖలు ఎవరైతే ఉన్నారో కన్సర్న్ డిఎస్పీ గారు, ఏసీపీ గారు, జరిగిందేదో జరిగింది, పొరపాటున తల్లికి తగిలి చైతన్య చచ్చిపోయాడు, గట్టిగా కొట్టే చచ్చిపోయాడు, ఆ కుటుంబ సభ్యులకి ఆ శవాన్ని అప్పచెప్పి క్షమాపణలు అడిగి ఉండొచ్చు. మీ భర్త వాడు పొరపాటున చేస్తే, ఎందుకంటే మీ భర్తకి ఈ విజయవాడ రాష్ట్రంలో అంటే ఈ విజయవాడ జిల్లాలో మంచి పేరు ఉందమ్మా. కానీ నీ భర్త పేరు చెడగొట్టింది మేము కాదు ఈ ప్రభుత్వం, ఈ పైన ఉండే శాఖలు. పొరపాటున తప్పు జరిగి చనిపోతే మీరు అడగచ్చు, అభ్యర్థించవచ్చు. ఆ కుటుంబం కూడా మీ బాధని ఆవేదన అర్థం చేసుకొని ఆ శవాన్ని తీసుకొని ఆ తల్లి ఆత్మనాదాలు. కానీ నీ భర్త చేసిన తప్పుని కప్పెట్టి కాపాడి ఏమవుతుందిలే ఆ శవాన్ని చూపించేందుకు ఆ పక్కకి వెళ్ళి కాల్చిపడేసి మున్సిపాలిటీ దగ్గర అరే ఎక్కడో హోటల్లో చంపేసినారంట తల్లి, టాస్క్ ఫోర్స్ అంట. దీనికి తోడు ఏదైతే బస్ స్టాండ్ దగ్గర ఒక అనాథ శవంలో పెట్టారట. మీరు దయచేసి గౌరవ డిప్యూటీ సీఎం గారికి చెప్తున్నా, అన్న ప్రొసీజర్ మీకు తెలియదు. ఒక అనాథ శవం దొరికితే దానికి ఫోటోలు తీస్తారు, దానికి లేకపోతే పుట్టుమచ్చలు రాసుకుంటారు. ఆ అనాథ శవం ఎలా కనపడాలంటే హార్ట్ స్ట్రోక్తోనో ఆకలితోనో చనిపోయి ఉండాలి. కానీ ఒంటి మీద గాయాలతో ఎప్పుడైతే ఒక అనాథ శవం కనపడుతుందో 174 సస్పీషియస్ డెత్ కట్టి ఆ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసి అది ఎవరితో గుర్తించి పేపర్లో ప్రకటన చేసి దాని తర్వాతే దానికి కావాలి ఖననం చేయాలి. కానీ కమరేం చేసినాడు, రూల్స్కి విరుద్ధంగా ఒక శవాన్ని ఈ రోజు తల్లికి చెప్పకుండా 32 రోజుల తర్వాత ఎప్పుడుకో ఆ తల్లి కోర్టు చుట్టూ ఆశ్రయిస్తే ఈ రోజు కూడా మీ కోర్టుకు చెప్పాల. 29 మీరు చెయ్యబోయేది చెప్పబోయేది ముందుగానే ఆ పోలీస్ అధికారి మీద 302 కట్టారంటే మీరేం చెప్తున్నారు, చచ్చిపోయాడు. మరి ఆ చచ్చిపోయాడని మీకు తెలిసినప్పుడు మీరు 15వ తారీఖు కోర్టుకి ఎందుకు చెప్పలేదు? 15వ తారీఖు కోర్టుకి ఎందుకు చెప్పలేదు? ఈలోపు పంచాయతీ చేసుకుందాం అనుకున్నారా? ఈలోపు సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నారా? అరే తెలుసో తెలియదు ఒక సిఐ ఒక నేరాన్ని చంపినాడు అనుకోండి, మీరేం చెప్పాలి? పైన అధికారులు కూర్చొని మాట్లాడుకుంటే ఆ పొరపాటున జరిగింది, అతను మంచి వ్యక్తి, అతను కూడా నేరగాడు, కంట్రోల్ తప్పినాడు, సీఐ మీద చెయ్యెత్తినాడు, ఆ సీఐ ఆ బాధలో కోపంలో గబుక్కను కొట్టగా చనిపోయినాడు, ఇలా కదా చెప్పుకోవాలా? రెచ్చగొట్టి తప్పులు పెంచి పోషించి ఒక తప్పుకి 100 తప్పులు చేస్తూ ఈ రోజు రాష్ట్రం బీహార్ రాష్ట్రం మన రాష్ట్రం వైపు చూసేలాగా తెలంగాణలో లేదు. ఈ లాకప్ డెత్లు ఎన్కౌంటర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ మేము దాడి చేసినట్టు మేము మనమే దాడి చేసినాం, ఆ దాడిలో ఎలా జరిగిందని. అరే తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఎన్కౌంటర్ కేసు కూడా లేకుండా ఏకంగా లాకప్ డెత్ కేసు అంటూ డీకే బస్సు గైడెన్స్ విరుద్ధంగా ఈ రోజు మీరు చేస్తున్న పరిస్థితి ఇంకా కూడా రెచ్చగొడుతూ ఈ 3 ఏళ్ళు వైసీపీ గుండాలు అంటూ మీరు కళ్ళు వేళ్ళు చూపిస్తున్నారు. అంటే ఇంకా రెచ్చగొడుతున్నారా అన్న? ఇంకా కొట్టుకు సావాలా? నిజంగా వైసీపీలో గుండాలే ఉంటాయి, తెలుగుదేశంలో గుండాలే ఉంటాయి, జనసేనలో గుండాలే రౌడీలే ఉంటాయి, న్యాయస్థానాలు చూసుకుంటే కోర్టు చూసుకుంటే మీరెవరు రెచ్చగొట్టే స్టేట్మెంట్ ఇవ్వడానికి? ఈ రోజు వైసీపీ గుండాల్లో తెలుగుదేశం గుండాల్లో పెంచి పోషించమని చెప్పట్లా. తప్పు చేస్తే చట్టాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కదా. మేము పంపరేపిస్తాము, కాలు తీస్తాము, చేతిలో రేఖలు కనపడకుండా చేస్తాము అని అనడానికి మీరెవరు? ఏ అధికారంతో మీరు అలా మాట్లాడారు? ఈ స్టేట్మెంట్ పబ్లిక్ గా వచ్చిందనే కనుక వీడియో వచ్చి కోర్టులో పెడితే అది కూడా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్న కేసే. మీకు గొప్ప హోదా ఇచ్చినారు కానీ